హాయ్ అందరికీ. మనం ఇవాళ చేసుకోబోయే రెసిపీ ఎగ్ రెసిపీ అండి. 5 ఎగ్స్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకోండి. చల్లారిన తర్వాత దాని స్కిన్ అంతా ఒలిచి ఉంచండి. ఈలోపు బాండ్లీలో నూనె వేసుకుని ఆవాలు, మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించండి. ఆ తర్వాత చాపర్లో ఉల్లి, పచ్చిమిర్చి కట్ చేసి సన్నగా కట్ చేసుకుని అవి కూడా వేయండి. దీనిలో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఈ మొత్తం అన్నీ వేగిన తర్వాత 4-5 సార్లు కలుపుతూ ఉండండి. పైన డిష్ మూతను పెట్టండి. ఆ తర్వాత ఎగ్స్ వేయించుకుని మనం ఉడకబెట్టిని పక్కన పెట్టుకున్నాం కదా, అవి కూడా కళాయిలో వేయించుకుని పక్కన పెట్టుకోండి. ఎగ్లో డి విటమిన్ ఉంటుంది, హై ప్రోటీన్ ఉంటుంది. చిన్నపిల్లలు, మధ్య వయస్కులు, వృద్ధులు దాకా ప్రతిరోజు ఎగ్ తినండి. ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. ఇంకపోతే ఇలా ఇంకా అయిపోయిన తర్వాత ఎగ్స్ తీసుకొచ్చి దీనిలో వేసేయండి. దానిలో కారం వేయండి. ఇంకా మనకి గరం మసాలా వచ్చి దాల్చిన చెక్క, లవంగము, యాలక్కాయ, జాజి పువ్వు, జాపత్రి ఈ 5 దోరగా వేయించి పౌడర్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఆ పౌడర్ కూడా ఒక చిటికెడు వేయండి దాంట్లో. ఇంకా మనకి ఆల్మోస్ట్ ఎగ్ రెసిపీ అయిపోయినట్టే. తిందామనిపిస్తుంది కదండి చూస్తుంటే. Please like, share, subscribe her. Have a nice day. Thank you.